హలో పీపుల్. సో ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ మా ఇల్లు చూపించబోతున్నా. సో చూద్దాం రండి. యాక్చువల్గా మేము ఈ ఇల్లు 2021లో తీసుకున్నాము. సో అది కరోనా టైం అండ్ క్యాల్గరీ హౌసింగ్ మార్కెట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పెరుగుతున్న రోజులు కూడా. సో మేమైతే బచ్చాయించినామనే చెప్పాలి. బికాజ్ మేము ఇట్లా సైన్ చేసినాం, అట్లా ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి. సో జస్ట్ మిస్ మూమెంట్ అనమాట. సో రండి లోపలికి వెళ్దాం. ఇదే ఫ్రంట్ డోర్ ఎంట్రన్స్. సో ఇక్కడ జువి పాప మనందరినీ వెల్కమ్ చేస్తూ ఉంది లోపలికి. అండ్ ఇట్లా ఎంటర్ అవ్వగానే ఈ ఎంట్రన్స్లో చాలా స్పేషియస్ ఉంటుంది. సో ఇంకా మేము ఈ స్పేస్ని కొంచెం యూస్ఫుల్గా డెకరేట్ చేద్దాము అని మేము ఇట్లా బెంచ్ చేద్దామని డిసైడ్ అయిన ఉండే. సో ఇదేమో స్టోరేజ్ బెంచ్. ఇంకా ఆ బెంచ్ పైన మేము ఒక చిన్న డెకరేటివ్ పిల్లో వేసి అండ్ ఒక ప్లాంట్ పెట్టినాము. యాక్చువల్గా అది ఫేక్ ప్లాంట్, ఎందుకంటే ఇక్కడ సన్లైట్ పడదు అండ్ బ్రైట్ లైట్ కూడా పడదు, కాబట్టి ఏ మొక్క పెట్టినా చచ్చిపోతుంది. సో ఇంకా అందుకని మేము కొంచెం కలర్ఫుల్గా కూడా ఉండాలి అన్నట్టు ఇంకా ఒక ఫేక్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టినుండే. ఇంకా మేము ఈ స్పేస్ని ఇట్లా డెకరేట్ చేసినాము. నెక్స్ట్ ఎంట్రన్స్లో ఒక క్లాజెట్ వస్తుంది. అండ్ యాక్చువల్గా మేము ఈ ఎంట్రన్స్ ఎక్కువ యూజ్ చేయం, ఓన్లీ సమ్మర్స్లోనే యూజ్ చేస్తూ ఉంటాము. అందుకని ఇంకా ఈ క్లాజెట్లో పెద్దగా జాకెట్స్, షూస్ అవి ఏమి ఉండవు. అందుకనే నేను జస్ట్ ఏదో ర్యాండమ్ స్టఫ్ పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటా. అండ్ క్లీనింగ్ సప్లైస్, వ్యాక్యూమ్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తాను నేను. ఇక్కడ ఈవెన్ రువి పాప క్లీనింగ్ సప్లైస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే మా ఫ్రంట్ డోర్ ఎంట్రన్స్. అండ్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇదేమో హాఫ్ వాష్రూమ్, ఎందుకంటే ఈ ఇల్లు మోడల్కి ఈ ఫ్లోర్లో బెడ్రూమ్ లేదు. సో అందుకనే ఇంకా హాఫ్ వాష్రూమే వచ్చినుండే. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మేము ఒక ఆటోమాన్ పెట్టినాము. సో జువి పాప సాక్స్, హ్యాట్స్ అవన్నీ పెట్టడానికి. అండ్ ఇదేమో గరాజ్ డోర్. అండ్ గరాజ్ డోర్ ఎంట్రన్స్లో ఉండే క్లాజెట్ ఇది. ఇంకా ఈ క్లాజెట్లో మా జాకెట్స్, బూట్స్, షూస్ అవన్నీ ఉంటాయి. సో వింటర్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా వింటర్ కదా, సో మేము డైరెక్ట్గా ఇక్కడే అన్నీ వేసేసుకొని గరాజ్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతాము. యాక్చువల్గా డైలీ చూస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా అర్థం కాదు, కానీ నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు నేను ఏం రియలైజ్ అయినా అంటే నేను అసలు ర్యాండమ్ స్టఫ్ ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తా అని. ఎనీవేస్, సో ఇది మా గరాజ్ ఎంట్రన్స్లో ఉండే క్లాజెట్. సో నెక్స్ట్ ఇదేమో గరాజ్ డోర్. సో రండి చూద్దాం గరాజ్. సో మాది డబుల్ గరాజ్ హోమ్. సో ఈ గరాజ్లో 2 కార్స్ పెట్టచ్చు. ఫిట్ అవుతాయి, కానీ స్టిల్ కంజెస్టెడ్గానే ఉంటుంది. సో నెక్స్ట్ గరాజ్ డోర్ ఎదురుగా బేస్మెంట్కి డోర్ ఉంటుంది. సో బేస్మెంట్లో మేము అన్యూజ్డ్ స్టఫ్, ఓల్డ్ స్టఫ్ అదంతా పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫ్రంట్ డోర్ ఎంట్రన్స్ నుంచి రైట్కి వస్తే ఇంకా ఇక్కడ కిచెన్, డైనింగ్ ఏరియా, లివింగ్ రూమ్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే నేను మా ఫొటోస్ అండ్ 1 స్టాచ్యూ పెట్టిన. యాక్చువల్గా ఈ 3 కూడా నా ఫ్రెండ్స్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్, లైక్ డిఫరెంట్ ఒకేజన్స్లో. సో ఇది నేను కెనడా మూవ్ అయినాక మా ఇద్దరిది ఫస్ట్ ఫోటో. అండ్ ఇది ధృవి ఫోటో అండ్ ఆ స్టాచ్యూ. సో ఈ 3 మంచిగా సెట్ అయినాయి అని కంబైన్ చేసి నేను ఇక్కడ కిచెన్లో పెట్టినుండే.
సో ఇది మా కిచెన్. నెక్స్ట్ డైనింగ్ ఏరియా చూద్దాం పదండి. సో ఇదే మా డైనింగ్ టేబుల్. ఇదేమో డైనింగ్ టేబుల్ విత్ 6 చైర్ సెట్ పీస్. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ అజయ్కి ఫేవరెట్ అనమాట. సో దీని ప్రైస్ మాత్రం అడగద్దు, బికాజ్ ఎంత అంటే ఇంట్లో చెప్తే తన్నేంత. సో ఆ విషయం పక్కన పెడితే ఇంకా మేము రీసెంట్గానే ఈ వాల్ పెయింటింగ్స్ తెచ్చి డెకరేట్ చేసినుండే ఈ డైనింగ్ ఏరియా. మేము ఈ వాల్ పెయింటింగ్స్ హోమ్ సెన్స్లో తీసుకున్నాము. ఆ పెయింటింగ్ అర్థం ఏందో మాకు అసలు ఏం తెలియదు. జస్ట్ డైనింగ్ టేబుల్కి కలర్స్ అవన్నీ సెట్ అయినాయి కదా అని ఇంకా తీసుకొని వచ్చేసినాము. బట్ చైర్స్ మాత్రం సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. ఎంత కంఫర్టబుల్ అంటే లిటరల్గా లైక్ ఒక 8 hours స్ట్రైట్గా కూర్చొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో డైనింగ్ ఏరియా నుండి మనం డెక్ పైకి వెళ్ళాలంటే మనకు స్లైడ్ డోర్ వచ్చింది. సో ఇదేమో మా డెక్. ఇంకా అది యాక్చువల్గా మేము లాస్ట్ నైట్ చేసిన బిర్యానీ బౌల్ ఇంకా ఫ్రిడ్జ్లో పట్టకపోతే ఇంకా మేము డెక్ పైన స్నోలో పెట్టేసినాము. నెక్స్ట్ ఇవేమో కౌంటర్ టాప్ స్టూల్స్ బ్లూ కలర్లోవి. యాక్చువల్గా నాకు ఈ కలర్ పెద్దగా నచ్చలేదు. నేను ఇప్పటికీ కూడా సతాయిస్తూ ఉంటా అజయ్ని, నేను లేనప్పుడు వెళ్ళి పిచ్చి కలర్ కొనుక్కొని వచ్చినావు అని. ఇంకా ఊరికే నేను అట్లా అంటున్నా అని అజయ్ గరాజ్ ఎంట్రన్స్లో ఒక ఆటోమన్ చూసిండ్రు కదా, సో దీనికి న్యాయం చేద్దామని దీనికి మ్యాచింగ్ ఆ ఆటోమన్ కలర్ బ్లూ అండ్ గోల్డ్ తీసుకొని వచ్చిండు. సో దీనికి న్యాయం చేద్దాము అని అజయ్ ఇంకోటి కూడా కొనుక్కొని వచ్చిండు మ్యాచింగ్ది. సో అదేందో మీకు నేను కొద్దిసేపట్లో చూపిస్తా. సో నెక్స్ట్ ఇదేమో డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అండ్ ఇంకా దాని కిందనే ఈ క్యాబినెట్లో వాటర్ ఫిల్టర్ ఉంది. సో నెక్స్ట్ ఇదేమో మా లివింగ్ ఏరియా. యాక్చువల్గా 3 years కింద తీసుకున్నాం మేము ఆ సోఫా ఎల్ షేప్ది. కొత్తగా కొన్నప్పుడు అసలు చాలా బ్యూటిఫుల్ ఉండే కలర్. ఇంకా ఆబ్వియస్గా ఇప్పుడు అది కలర్ఫుల్ తయారైంది. సో ఇది డైనింగ్ ఏరియా నుండి వ్యూ లివింగ్ ఏరియాది. సో ఇంకా మేము ఈ లివింగ్ ఏరియాలో ఈ వాల్ని ఇట్లా డెకరేట్ చేసినాము ఒక వాల్ క్లాక్ పెట్టి. అండ్ ఇక్కడేమో ఒక ప్లాంట్ పెట్టినాము. యాక్చువల్గా అది రియల్ ప్లాంటే, బట్ రీసెంట్గా నార్త్ వెస్ట్ క్యాల్గరీలో హెయిల్ డ్యామేజ్ జరిగింది, చాలా హెయిల్ పడింది. సో ఆ హెయిల్ డ్యామేజ్లో ఈ మొక్క పాపం ఇట్లా అయిపోయింది, లేకపోతే మస్తు బ్యూటిఫుల్ ఉంటుండే ఇది. నెక్స్ట్ ఇదేమో లివింగ్ రూమ్ విండో, అసలు మస్తు పెద్దగా ఉంటుంది. సో ఈ లివింగ్ రూమ్ విండోలో నుంచి ఇది వ్యూ. అండ్ అదేమో మా బ్యాక్ యార్డ్. యాక్చువల్గా సమ్మర్లో మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీన్ గ్రాస్ ఉండే, ఇప్పుడు వింటర్లో చచ్చిపోయింది. సో ఇవేమో జువి పాప ఫొటోస్. సో ఈ ఫొటోస్ లైక్ 3 to 12 months వరకు ఉంటాయి, 1 to 3 months లేవు. ఈ ఫొటోస్ మేము యాక్చువల్గా మిక్స్ స్టైల్స్లో తీసుకున్నాము. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, జస్ట్ ఒక స్టిక్కర్ పీకేసి అతికిచ్చేయడమే. సో నేను ఇంకా 9 ఫొటోస్ తీసుకొని ఈ లివింగ్ రూమ్ వాల్ని ఇట్లా డెకరేట్ చేసినుండే. సో నెక్స్ట్ ఇదేమో నా టెంపుల్. సో ఈ టెంపుల్ నేను ఇంకా డైనింగ్ ఏరియాలోనే పెట్టేసిన, లైక్ ఎక్కడ పెడదామని ఇల్లంతా చూసి చూసి ఫైనల్గా ఈ స్పాట్ ఫిక్స్ అయి పెట్టిన. అండ్ ఈ టెంపుల్ కోసం కూడా నేను చాలా వెతికినుండే, లైక్ ఐకియా అని అక్కడ ఇక్కడ చాలా వెతికి ఇంకా ఫైనల్గా నాకు అమెజాన్లో దొరికింది నాకు కావాల్సింది. ఇట్లా లైక్ వైట్ క్యాబినెట్ అండ్ గ్లాస్ డోర్స్తో కావాలి అని ఉండే. సో ఇంకా అది దొరికింది ఫైనల్గా.
అండ్ నెక్స్ట్ ఈ ప్యాంట్రీ టూర్ పక్కనే స్టేర్స్ ఉంటాయి పైకి. సో పైకి వెళ్దాం పదండి. సో పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ స్టేర్స్ వాల్ పైన నేను ధృవి పాప ఫొటోస్ ఇట్లా 4 సెలెక్ట్ చేసుకొని ఈ షేప్లో పెట్టి డెకరేట్ చేసినుండే. సో పైన ఫ్లోర్లో బోనస్ ఏరియా, 3 బెడ్రూమ్స్ అండ్ 2 వాష్రూమ్స్ ఉంటాయి. సో పైకి ఎక్కంగానే లెఫ్ట్ సైడ్లో బోనస్ ఏరియా అండ్ మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది బోనస్ ఏరియా. ఇక్కడ ఒక సోఫా అండ్ టీవీ పెట్టినాం అంతే. యాక్చువల్గా ఇవి మేము రెంటింట్లో ఉన్నప్పటివే, ఇంకా అవే పెట్టేసినాము. సో మీరు చూస్తే అసలు ఇక్కడ పైన ఫ్లోర్లో వాల్స్ అన్నీ ఎంటీ ఉంటాయి. బికాజ్ మేము అసలు ఏమీ డెకరేట్ చేయలేదు. మేమంత డెకరేటివ్ పర్సన్స్ కూడా కాదు. సో లిటరల్గా కింద ఏదో కొంచెమన్నా డెకరేట్ చేసినాం, కానీ ఇంకా పైన అయితే అసలు ఏమీ ఉండవు. ఇంకా మేము ఈ బోనస్ ఏరియాని ధృవి పాప కోసం టాయ్ రూమ్ లాగా మార్చేసినాము. నెక్స్ట్ బోనస్ ఏరియాలోనే లాండ్రీ రూమ్ ఉంటుంది. సో ఇదే లాండ్రీ రూమ్. వాషర్ అండ్ డ్రయర్ ఉన్నాయి, వర్ల్పూల్వి. అండ్ ఇక్కడ కొన్ని డిటర్జెంట్స్ అవన్నీ స్టాక్అప్ చేసి పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇదేమో ధృవి పాప క్లాజెట్ లాగా మార్చేసినాం. సో తనవి డైలీ వేర్ డ్రెస్సెస్ లైక్ బేసిక్ నెసెసిటీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బోనస్ ఏరియా నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో నేను చెప్తూ ఉండే కదా, లైక్ కింద కౌంటర్ టాప్ స్టూల్స్ని న్యాయం చేయడానికి అజయ్ ఇంకోటి తీసుకున్నాడని. సో అది ఇదే మెయిన్ బెడ్రూమ్లో ఉండే బెడ్ ఫ్రేమ్. సో ఇంకా దాని పక్కనే మేము ధృవి పాప కోసం క్రిబ్ వేసినాము. అది తన చిన్నప్పటిదే, లైక్ మొన్నటి వరకు కూడా యూజ్ చేసిందే. బట్ ఇప్పుడు సడన్గా టాల్ అయిపోయేసరికి ఇంకా దాంట్లో ఫిట్ అవ్వట్లేదు. అండ్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ విండో. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది వ్యూ విండోలో నుంచి. ఇంకా ఇదేమో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, ఫుల్ వాష్రూమ్ అనమాట. సో ఒక బాత్ టబ్ అండ్ స్టాండింగ్ షవర్ అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ క్లాజెట్, ఇంకా నా క్లాజెట్ అనమాట. సో ఇక్కడ అన్నీ నా డ్రెస్సెస్, ఇంకా కంఫర్టర్స్, బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆ బ్యాగ్స్లోనేమో లైక్ శారీస్ అవన్నీ పెడుతూ ఉంటాము. సో ఇట్లా ఇంత ఫ్యాన్సీ బాస్కెట్స్ ఉన్నా కూడా, హ్యాంగర్స్ ఉన్నా కూడా, సో నా క్లాజెట్లో అయితే ఇట్లా ఒక మూటలు అయితే ఉండాల్సిందే. సో అది లేనిది నా క్లాజెట్ అసలు కంప్లీట్ అవ్వదు. లిటరల్లీ అన్ని క్లాజెట్స్ కూడా కంప్లీట్ అవ్వవు. నేను అట్లా మూటలు అన్నీ పెడుతూ ఉంటాను అన్ని క్లాజెట్స్లో. సో నెక్స్ట్ పైన ఫ్లోర్లో రైట్కి వస్తే మిగతా 2 బెడ్రూమ్స్ అండ్ 1 వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇదేమో సెకండ్ బెడ్రూమ్. యాక్చువల్గా ధృవి పాప ఇది నా బెడ్రూమ్, లైక్ నా క్లాజెట్, నా వాష్రూమ్ అని అంటూ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఈ బెడ్రూమ్ని గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ స్టే చేసినప్పుడు, లేదంటే ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ కోసం ఈ బెడ్రూమ్ యూజ్ చేస్తూ ఉంటాము.
అండ్ ఇదేమో బెడ్రూమ్కి అటాచ్డ్ క్లాజెట్. ఇంకా ఇక్కడ తువి పాపవి అండ్ అవి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ గెస్ట్ కోసం కంఫర్టర్స్ ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ అవన్నీ ఇంకా పెడుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇదేమో థర్డ్ బెడ్రూమ్. ఇంకా ఈ బెడ్రూమ్ని అజయ్ వర్క్ రూమ్ లాగా చేంజ్ చేసుకున్నాడు. అండ్ ఈ ఒక్క రూమ్లోనే డే అంతా ఎండబడుతూ ఉంటుంది. సో అందుకనే ఇంకా నా కరివేపాకు మొక్కను అక్కడ పెట్టుకున్నా నేను. ఇంకా ఇదేమో అజయ్ క్లాజెట్. సో ఇదే మా ఇల్లు. ఎట్లుందో మీకు కుదిరితే చిన్న కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ నేను నా ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ లాగా లైక్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఆ రెసిపీస్ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎట్లుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ తర్వాత కలుద్దాం. బాయ్.